హైదరాబాద్ ఉస్మానియా మెడికల్ కాలేజ్ లో ర్యాగింగ్ కలకలం రేపుతుంది. బీడీఎస్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థులను సీనియర్లు ర్యాగింగ్ చేశారు. బాధిత విద్యార్థులు ప్రిన్సిపల్ కు ఫిర్యాదు చేయడంతో విషయం బయటకు వచ్చింది. దీంతో ర్యాగింగ్ కు పాల్పడిన 12 మంది సీనియర్లపై ప్రిన్సిపల్ చర్యలు తీసుకున్నారు. 6 నెలలు సస్పెండ్ చేశారు. కాలేజ్ లో ఎవరైనా ర్యాగింగ్ కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అజయ్ అందిస్తారు. అజయ్, మనం చూసుకోవచ్చు, ఉస్మానియా డెంటల్ కాలేజ్ లో రాగింగ్ కలకలం రేపినటువంటి పరిస్థితి కనబడుతుంది. బీడీఎస్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులను రాగింగ్ చేశారన్న ఆరోపణలతో ఫైనల్ ఇయర్ కి చెందినటువంటి 12 మంది పైన కేసు పెట్టడం జరిగింది. దీనిపైన ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. కాలేజీ యాజమాన్యం ఫిర్యాదు మేరకు, కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ సంజీవ్ సింగ్ యాదవ్ ఫిర్యాదు మేరకు ఈ కేసును అయితే పోలీసులు నమోదు చేయడం జరిగింది. బాధితుల ఫిర్యాదుల ఆధారంగా విచారణ చేపట్టినటువంటి యాజమాన్యం రాగింగ్ కు పాల్పడిన విద్యార్థులను గుర్తించి వారిపైన చర్యలు తీసుకోవాలంటూ కూడా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. దీంతో 12 మంది విద్యార్థుల పైన ఎఫ్ఐఆర్ నమోదవడం జరిగింది. యాజమాన్యం కూడా 6 నెలల పాటు ఎవరైతే ఆ 12 మంది విద్యార్థులను కాలేజీ నుండి సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. రాగింగ్ చేయడాన్ని ఏమాత్రం సహించబోమంటూ కూడా ఒక హెచ్చరికలను అయితే కాలేజీ యాజమాన్యం జారీ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. విద్యార్థుల భద్రతను ప్రధానంగా ప్రాధాన్యతనిస్తున్నామంటూ కాలేజీకి సంబంధించినటువంటి అధికారులు చెప్తున్నారు. అదేవిధంగా ఈ రోజు ఎవరైతే కేసు నమోదైనటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా పోలీస్ స్టేషన్ లో హాజరై దానికి సంబంధించినటువంటి వివరాలను విచారణకు హాజరవలసిందిగా వారికి కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈ రోజు వాళ్ళంతా కూడా పోలీస్ స్టేషన్ లో హాజరు కానున్నారు. అసలు అక్కడ ఏం జరిగింది, ర్యాగింగ్ వాస్తవంగా జరిగిందా లేదా అన్న దానిపై ఇప్పటికే కాలేజీ యాజమాన్యం అంతర్గత విచారణ జరపగా పోలీసులు దీనిపై నమోదైన ఎఫ్ఐఆర్ పై కూడా విచారణ జరిపి వారిపైన చర్యలు తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. రైట్, థాంక్యూ అజయ్.